6-15-24 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం, వైవాహిక జీవితం, ఎటువంటి స్నేహితులు వీరుకుంటారు, ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణించగలుగుతారు, వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6-15-24 అంటే ఏక సంఖ్య చేస్తే 6 వస్తుంది కాబట్టి ఏ నెల అయినా ఏ సంవత్సరంలో జన్మించినా కూడా వారికి ఈ లక్షణాలు చాలా వరకు కూడా వర్తిస్తాయని చెప్పవచ్చు. శరీర నిర్మాణం విషయానికి వస్తే ప్రధానంగా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పవచ్చు. పెద్ద ఎత్తు ఉండరు, అలా అని చెప్పి మరీ పొట్టిగా కూడా ఉండరు. కానీ ఈ 6వ తారీఖున జన్మించిన వారు మధ్యస్థమైనటువంటి ఎత్తు కలిగి ఉంటారు. కానీ కళ్ళు చూడడానికి వారి యొక్క శరీరం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతరులను ఇట్టేవారు ఆకర్షిస్తారని కూడా వీరికి అధికంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా చిరునవ్వు అంటాం కదా, వారికి ఎప్పుడు కూడా చిరునవ్వే ఒక ఆయుధంలా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు చూడగానే ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ ఉండడం వల్ల వీరికి శత్రువుల సంఖ్య కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. పాదాల విషయానికి వస్తే వీరి పాదాలు చాలా దృఢంగా ఉంటాయి. వీరి నడక కూడా పరిగెత్తినట్టుగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే చిన్నగా నడవడం అంటాం కదా, అది వీరికి పెద్దగా అలవాటు ఉండదు. చాలా స్పీడ్గా నడుచుకుని ఎక్కువగా కూడా వెళ్తుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా వీరి వైవాహిక జీవితం విషయానికి వస్తే వీరికి మంచి జీవిత భాగస్వామి తప్పకుండా కూడా లభిస్తాడని చెప్పవచ్చు. అంటే స్త్రీలకైతే పురుషుడు, పురుషులకైతే స్త్రీ అంటాం కదా, ఆ విధంగా జీవిత భాగస్వామి చాలా చక్కని భాగస్వామి లభిస్తాడు. మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వీరికి జీవిత భాగస్వామికి వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. ఎందుకంటే మనం నేటి కార్యక్రమంలో చెప్పుకున్నాం, శుక్రుడు ఆధిపత్యం వహించడం వల్ల 6వ తేదీని జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా లేదా 6వ సంఖ్యకు ఆధిపత్యం శుక్రుడు వహిస్తారు కాబట్టి వీరికి కొంతవరకు ఏంటంటే సుఖభోగాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా అనుభవించాలి, సుఖంగా జీవించాలి. ఎంతకాలం అని చెప్పి కష్టపడతాం, కష్టపడి డబ్బు దాచిపెట్టి ఏం చేస్తాం, మరి దాన్ని అనుభవించాలి కదా అనేటువంటి కోరిక వీరికి అధికంగా ఉంటుంది. అటువంటి జీవిత భాగస్వామి వీరికి సాధ్యమైనంత వరకు కూడా లభిస్తాడు. అలా లభించినప్పుడే వీరి జీవితం ఆనందంగా ఉంటుంది. లేదా సంపాదించిన డబ్బంతా కూడా పిల్లల కోసము, మనవాళ్ళ కోసము దాచిపెట్టాలి అని చెప్పేసి కోరుకునేటువంటి జీవిత భాగస్వామి వీరికి లభించాలనుకోండి, వీరు చేసేటువంటి లగ్జరీయస్ ఖర్చులు ఏవైతే ఉంటాయో చూడండి, వాటిని చూస్తే వీరు నిజంగా కూడా భయపడతారని చెప్పొచ్చు. ఆ విధంగా డబ్బు కొంతవరకు సుఖాల కోసం, కోరుకున్నటువంటి వస్తువులు కొనుగోలు కోసం వీరు అధికంగా ఖర్చు పెడతారు. ఈ విషయంలో వీరి జీవిత భాగస్వామి వీరిని కొంతవరకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలు అంటాం కదా, ఇది వీరికి కాస్త అధికంగా ఉంటుంది. భగవంతుని పట్ల భయము, భక్తి రెండూ కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా తమ ఇష్టదైవతను సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా వీరు పూజిస్తారని కూడా చెప్పవచ్చు. దీంతో పాటుగా చెప్పాలంటే కొంతమంది ప్రేమ వివాహ జీవితంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొంతమంది మాత్రం విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా ఆకర్షణకు, ప్రేమకు ఉన్న వ్యత్యాసాన్ని వీరు కనుక్కోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర వ్యక్తుల పట్ల సులువుగా వీరు ఆకర్షితులవుతారు. అదేవిధంగా ఇతర వ్యక్తులు కూడా వీరి పట్ల ఆకర్షితులవుతారు. కాబట్టి ఆకర్షణ అనేది అది క్షణికావేశంలోనే ఉంటుంది, కొంతకాలమే ఉంటుంది. అలా కాకుండా నిజాయితీతో కూడినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అటువంటి వ్యక్తులకు వీరు దగ్గరగా ఉండటం చాలా మంచిదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వైవాహిక జీవితంలో కూడా అన్ని రకాలుగా వీరు సుఖభోగాలను తప్పకుండా కూడా అనుభవిస్తారు. కేవలం వీరు డబ్బు విలాసాల కోసం కొంత ఖర్చు చేస్తారు. దీని వీరి జీవిత ఓర్పుకు ఈ వారమంతా కూడా పరీక్షా సమయంగా చెప్పవచ్చు. ఎవరైతే ఓర్పుగా, నేర్పుగా కర్కాటక రాశి వారు వ్యవహరిస్తారో అటువంటి వారు మాత్రం విజయాలు సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. శత్రువులు, రుణదాతల యొక్క ఒత్తిళ్లు కూడా వీరికి మరింతగా పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని కర్కాటక రాశి వారు ఈ వారం తెలుసుకుంటారు. అనుకున్న ఆదాయం చేతికి అందకపోవడం వల్ల మరింత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. బంధువులు, స్నేహితులు వీరిపై అభాండాలు మోపి వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. మనోధైర్యంతో ముందడుగు వేస్తే మాత్రం ఈ వారం ఈ రాశి వారు విజయాలు సాధిస్తారు. లేకపోతే మాత్రం ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బంది పడుతుంది. వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి కొంతకాలంగా ఉన్న ప్రతిష్టంభన ఏదైతే ఉందో అది మరింతగా ఎక్కువవుతుంది. ఎటూ తేల్చుకునేటువంటి పరిస్థితి ఈ వారం వీరికి ప్రధానంగా ఎదురవుతుంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు వారి పర్యటనలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవనే చెప్పవచ్చు. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే ఈ రాశిలో ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవాన్ని ప్రతినిత్యం స్మరించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించడం ఈ వారం కర్కాటక రాశి వారికి శ్రేయస్కరమని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఎంతటి వారైనా సరే తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. అభిమానంగా ఎదుటి వ్యక్తులను పలకరించి వారి మీద ఉన్న ప్రేమానురాగాలను కూడా చాటుకుంటారు. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకునే విషయంలో మాత్రం ఈ వారం సింహరాశి వారు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు ఎవరైతే కాంట్రాక్టుల కోసం
ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. మంచి మంచి కాంట్రాక్టులు కూడా వీరికి చేతికంతాయి. రాబడి అనుకున్న విధంగా ఉండడం వల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు పెద్దగా ఎదురుకావు. ప్రత్యర్థులు వీరికి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. భూములు, గృహం కొనుగోలు ప్రయత్నాల్లో కూడా ఈ వారం చక్కని పురోగతి కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం అభివృద్ధిదాయకంగా గడుస్తుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి, డాక్టర్లు అనుకున్నటువంటి లక్ష్యాల వైపు ముందుకు సాగి విజయాలు కూడా నమోదు చేస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే సింహరాశిలో ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతినిత్యం పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా సింహరాశి వారికి మరింత శ్రేయస్కరమని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం దూరపు బంధువుల నుంచి అందే శుభవార్తలు చాలా వరకు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. కొన్ని సమస్యలు, ఇబ్బందులు తొలగి ప్రశాంత జీవనాన్ని ఈ వారం కన్యారాశి వారు అధికంగా సాగిస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలిద్దరూ కూడా ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా ఈ వారం వీరు గడిపే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అందరి మెప్పును కూడా చూరగొంటారు. భూములు, భవనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ఎవరైతే కన్యారాశి ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వృత్తి, వ్యాపార వర్గాల వరకు ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారు తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. రాజకీయ నాయకులకు, కళాకారులకు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం ఈ రాశి వారు పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించి వీరు కొన్ని విజయాలు కూడా ఈ వారం అధికంగా నమోదు చేస్తారు. పలుకుబడి కూడా తులారాశి వారికి పెరుగుతుంది. సంఘంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు కూడా పొందుతారు. ప్రత్యర్థులు వీరు సాధించే విజయాలను చూసి అసూయ కూడా చెందుతారు. కొన్ని కీలక నిర్ణయాలను ఈ వారం తులారాశి వారు తీసుకుంటారు. వీరి ఓర్పు, సహనమే వీరికి శ్రీరామ రక్షగా నిలుస్తుందని చెప్పవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఈ రాశి వారు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రం ఇబ్బందులు భవిష్యత్తులో తప్పవు. ఆదాయం కూడా ఆశించిన విధంగానే ఉంటుంది. వృత్తి, వ్యాపార వర్గాల వారికి ఈ వారం అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగ వర్గాల వారు కూడా అంతా కూడా విజయాలు సాధిస్తారు. డాక్టర్లకు, పరిశోధన రంగంలో ఉన్నవారికి, సినీ రంగం వారికి కూడా ఈ వారం చెప్పుకోదగ్గ అభివృద్ధి కూడా కనిపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. పశ్చిమ దిశ వైపు ఎవరైతే ఈ రాశి వారు ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం అదనపు రాబడి చేతికి అందడంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. తమ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముగిస్తారు. వీరి చిరకాల స్వప్నం కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. బంధువులతోటి, స్నేహితులతోటి తమ సంతోషాన్ని, తమ విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయాలను పంచుకుంటారు. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. కొన్ని ఒప్పందాలను కుదుర్చుకొని తమ సమర్థతను కూడా చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు, అవాంతరాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఊహించినటువంటి రీతిలో ఉద్యోగ యోగం కూడా ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంది. కావున వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కూడా దాదాపుగా నెరవేరుతుందని చెప్పవచ్చు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు అందరికీ కూడా ఈ వారం చక్కగా కూడా కలిసి వస్తుంది. మంచి విజయాలు కూడా సాధిస్తారు. సుఖంగా, సంతోషంగా గడుపుతారు. రాజకీయ నాయకులకు, పరిశోధనా రంగంలో ఉన్న వారిని ఈ వారం విజయాలు అధికంగా వరిస్తాయి. వ్యవసాయదారులు ఎవరైతే వృశ్చిక రాశి ఉన్నారో వారు కూడా ఈ వారం మంచి లాభాలు చేతికందడం వల్ల ఆనందంగా గడుపుతారు. దక్షిణ దిశ వైపు ఎవరైతే ఈ వారం ప్రయాణం చేస్తారో వారు విజయాలు అధికంగా సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం కోసం, సునాయాస విజయాలు సాధించడం కోసం గణపతిని ప్రతినిత్యం యథాశక్తిగా ఈ వారం అంతా కూడా పూజించడం మంచిదని చెప్పవచ్చు. సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్రరీత్యా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అన్న అంశాలు.